యూట్యూబర్ సన్నీ యాదవ్ అరెస్ట్. చెన్నైలో అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ. బైక్పై అంతర్జాతీయ యాత్రలతో గుర్తింపు, బెట్టింగ్ యాప్ల ప్రమోషన్తో నోటీసులు. హైకోర్టును ఆశ్రయించిన ఫలితం లేక దుబాయ్కి, అటు నుంచి పాకిస్తాన్కు సన్నీ. సన్నీ యాదవ్ను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. మోటార్ సైకిల్పై దేశ విదేశాల్లో పర్యటిస్తూ బ్లాగింగ్, అక్కడ పరిస్థితులను వివరించే వీడియోలు చేసే సన్నీ ఇటీవల పాకిస్తాన్ను సందర్శించారు. దీంతో పాక్ సందర్శనకు గల కారణాలపై విచారణ జరిపేందుకు ఎన్ఐఏ అధికారులు అతన్ని చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టిన నేపథ్యంలో ఉద్రిక్తతలు ఉన్న సన్నీ పాకిస్తాన్కు వెళ్లడం వివాదాస్పదమైంది. నిజంగా ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన నేపథ్యంలో ఉద్రిక్తతలు ఉన్నాక కూడా సన్నీ పాకిస్తాన్కు వెళ్లడం వివాదాస్పదమైంది. నిజంగా మరి ఎట్లా ఇది? అక్కడ యుద్ధం జరుగుతున్నది, యుద్ధం అంటే దాడులు జరుగుతున్నాయి. ఇట్లాంటి టైంలో కూడా పాకిస్తాన్కు వెళ్ళడం వివాదాస్పదమైంది. భారత రహస్యాలను పాకుకు చేరవేస్తున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా మరో 11 మంది అరెస్టు తర్వాత ఈ తరహా బ్లాగర్లపై ఎన్ఐఏ నిఘా పెంచింది. ఈ క్రమంలో సన్నీతో పాటు మరో 3 బ్లాగర్ల కదలికలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. సన్నీ యాదవ్ అసలు పాకిస్తాన్కు ఎందుకు వెళ్ళాడు? ఉద్రిక్తతల తరుణంలో శత్రు దేశాన్ని సందర్శించడానికి కారణమేంటి అనే కోణంలో అతన్ని విచారించనున్నట్లు సమాచారం. కాగా బెట్టింగ్ యాప్స్కు ప్రచారం కల్పించిన కేసులోనూ సన్నీ నిందితుడిగా ఉన్నారు. పంజగుట్ట కేసులో అతనికి నోటీసులు అందగా సూర్యాపేట పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అయితే మామూలుగా పాకిస్తాన్కి వెళ్ళాలంటే చాలామంది ఆలోచిస్తారు, ఎందుకురా నాయన, అది టెర్రరిస్ట్ దేశము, మనకు అవసరమా అక్కడికి పోవడం? ఎవరైనా ఫ్రీగా టికెట్ ఇచ్చినా, ఏమైనా ఫ్రీగా డబ్బులు ఖర్చు పెట్టి తీసుకుపోతామన్నా కానీ పాకిస్తాన్కి పోరు. మీరు ఆలోచించుకోండి, ఫ్రీగా తీసుకుపోతామన్నా పాకిస్తాన్కి అసలు ఎవరు పోరు. అట్లాంటిది ఖర్చు పెట్టుకొని పాకిస్తాన్కి ఎందుకు పోయిండు? ఆపరేషన్ సింధూర్ నడుస్తున్నాక కూడా అట్లాంటి తరుణంలో పాకిస్తాన్కి పోయిండు. ఆపరేషన్ సింధూర్ సమయంలో అక్కడే ఉన్నాడంట. సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం కేంద్రానికి చెందిన సన్నీ తనపై బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసు నమోదయ్యాక హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. అది కుదరకపోవడంతో దుబాయ్ వెళ్లారు. దాంతో లుకౌట్ నోటీసులు జారీ అయింది. సన్నీ యాదవ్ దుబాయ్ నుంచి పాకిస్తాన్కు వెళ్లినట్లు సమాచారం. భారత్ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించిన సమయంలోనూ అతను పాక్లో ఉన్నట్లు ఎన్ఐఏ వర్గాలు అనుమానిస్తున్నాయి. గతంలో కూడా అతను 5 సార్లు పాకిస్తాన్కు బైక్పై వెళ్లినట్లు తెలిసింది. సన్నీ తన పాకిస్తాన్ ట్రిప్ పైన పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. అతని కుటుంబ సభ్యులు మాత్రం అరెస్టు వార్త తమకు తెలియదని, సన్నీ నిత్యం బైక్ యాత్రలు చేస్తుంటాడని తెలిపారు. టీవీల్లో చూశాకే తమకు సమాచారం తెలిసిందని చెప్పారు. కుటుంబ సభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ రిట్ వేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. అయితే సరే, నువ్వు బైక్ యాత్ర మీద పోతే ఒకసారి సందర్శించిన నేను పెద్ద తోపుని, నేను పాకిస్తాన్ కూడా పోయొచ్చినా అని చెప్పుకోవడానికి ఒకవేళ పోతే ఒక్కసారి పోతారు. 5 సార్లు పాకిస్తాన్కి ఎందుకు పోతారు? అదేమన్నా పెద్ద దేశమా? టెర్రరిస్ట్ దేశం. దాన్ని సందర్శిస్తానికి ఎవరు పోరు. అట్లాంటి దానికి 5 సార్లు పోయిండట. ఎందుకు పోయిండు? ఇతనికి దోస్తులు ఎవరున్నారు, ఇంకా యూట్యూబర్లు, ఇతనికి సంబంధించిన యూట్యూబర్లు ఎవరు, వాళ్ళని కూడా విచారించాలి. ఎందుకంటే వీళ్ళు బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసి కోట్ల రూపాయలు దండుకున్నారు. వీళ్ళు బెట్టింగ్ యాప్ అంటే పైసలు ఇస్తా అంటే పియ్యి తింటేందుకు కూడా వెనకాడరు. ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పైసలు ఇస్తా అంటే పియ్యి కూడా తింటారు వీళ్ళు. అంటే అక్కడికి పోయి ఇంకా ఏం చేసింది అనేది పూర్తిగా వివరాలు వచ్చేది ఉన్నది, తర్వాత తెలుస్తుంది. ఎక్కడి నుంచి ఈయన ప్రస్థానము? సన్నీ పుట్టింది పెరిగిందంతా సూర్యాపేట, నూతన్కల్ మండలం శిల్పకుంట్ల గ్రామం. ఓ ఫార్మసీ స్టోర్ను నడుపుతున్నారు. తల్లి గృహిణి. సన్నీ సోదరుడు కళ్యాణ్ కబడ్డీ ఆటగాడు. మధ్యతరగతి నుంచి వచ్చిన సన్నీ చదువుల్లో పర్వాలేదనిపించి మోటార్ సైక్లింగ్లో దూసుకెళ్లేవాడు. వీళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఈ కళ్యాణ్ అని, వాడు కూడా ఇదే బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేస్తాడు. ఏంటంటే ఒకళ్ళు ఇక ఫేమ్ కాగానే అదే ఫోటో పెట్టుకొని ఈయన మా అన్న నేనున్నా అని చెప్పేసి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తాడు. ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసే వాళ్ళు ఇక్కడ ఈ రకంగా లింకులు ఉన్నాయంటే ఖచ్చితంగా వీళ్ళకు ఈ సన్నీ యాదవ్కి సంబంధించిన యూట్యూబర్లు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళని కూడా విచారించాలి. విచారిస్తే తెలుస్తుంది బయట. 13 ఏళ్ల వయసు నుంచే వాహనాన్ని నడపడం నేర్చుకున్న సన్నీ 18వ ఏట డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని యమహాపై రైమంటూ ట్రిప్పులు వేసేవాడు. 2016లో బ్లాగింగ్ మీద ఆసక్తి పెంచుకొని ప్రయత్నాలను మొదలుపెట్టారు. మొదట్లో 100-150 కిలోమీటర్ల దూరాలతో ప్రయత్నించారు. యూట్యూబర్ వీక్షణాలు పెద్దగా లేకపోవడంతో 2018 నుంచి పెద్ద ట్రిప్పులను ప్లాన్ చేసేవారు. 2019లో 21 రోజుల్లో లద్దాఖ్ వెళ్లిన యాత్ర అతని జీవితాన్ని మార్చేసింది. ఆ యాత్రలో సబ్స్క్రైబర్ల సంఖ్య ఒక్కసారిగా 3 లక్షలకు చేరుకుంది. దాంతో
పూర్తి స్థాయి వ్లాగర్గా మారిపోయారు. 2019లోనే నేపాల్కు వెళ్ళి తొలి విదేశీ యాత్రను పూర్తి చేశారు. వీళ్ళు ఏం లేదు, ఎంతసేపటికి ఇక బైకులు చూపించి ఇవన్నీ చూపించి ఇక ఫాలోవర్స్ని పెంచుకొని కొద్ది రోజులు కాగానే మీరు మా టెలిగ్రామ్ గ్రూప్లోకి రండి, డబ్బులు విపరీతంగా సంపాదించుకోవచ్చు, నేను బైక్ కొన్నా, నేను ఐఫోన్ కొన్నా, ఈ కెమెరా కొన్నా, వీళ్ళు చేసుకున్న ప్రచారము నేను కెమెరా కొన్నా, అవి కొన్నా, ఇవి కొన్నా అని చూపించడము, జనాలని అది టెలిగ్రామ్ గ్రూప్లో పిలవాలి, లింక్ వేయాలి, లింక్ ఆడిపియాలి. వాళ్ళు ఎవరైతే 1,00,000 పోగొట్టుకుంటే వీనికి 50, కంపెనీకి 50, ఆ రకంగా సంపాదించారు ఘోరంగా. ఎంతమంది యువత చనిపోయారంటే వీళ్ళ వల్ల, చాలామంది. ఇట్లాంటి వాళ్ళని మాత్రం ఖచ్చితంగా వదలొద్దు. అయితే ఇంకొకటి ఏంటంటే, వీళ్ళ గురించి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని డైరెక్ట్ తిట్టడము, వాళ్ళని ఇన్సల్ట్ చేయడము, వాళ్ళ గురించి వీడియోలు చేయడము, ఇట్లాంటివి చేస్తున్నారు. వీళ్ళని మాత్రం ఖచ్చితంగా వదలొద్దు.